ఇంగ్లీష్లో 2 మాటలు ఒకటి స్మెల్టింగ్, రెండోది మెల్టింగ్. ఒకటి స్మెల్టింగ్, రెండోది మెల్టింగ్. స్మెల్టింగ్ అంటే ఓర్ చేస్తారు కదా, భూమిలో నుంచి తీస్తారు కదా, దాన్ని ఏం చేస్తారంటే వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు అది ఏమవుతుందంటే కరుగుతుంది. కరిగినప్పుడు దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, మలినాలు ఉంటాయి కదా, ఆ మలినాలన్నీ ఒకవైపు నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంకొక వైపు నుండి స్వచ్ఛమైనది బయటకు వస్తూ ఉంటుంది. స్మెల్టింగ్ అనేది రూపం మారదు, అది రూపాన్ని మార్చుకుంటారు. తిరిగి అది గత స్థితికి అది వెళ్ళదు. మెల్టింగ్ అనేది ఏంటంటే అది కూడా వేడి చేయబడుతుంది, కరిగించబడుతుంది. అది కరిగిన తర్వాత మనకు నచ్చిన రీతిలో మనకు కావాల్సిన అవన్నీ తయారు చేసుకోవచ్చు. విండో ఉంది మనకి, ఇది తయారు చేశారు కదా, మనకు కావాల్సిన రీతిలో మనకి ఏ సైజులో కావాలి, కరిగిన తర్వాత కదా తయారవుతుంది. దీన్ని మరలా కరిగించినప్పుడు ఇది మరలా పూర్వస్థితికి వెళ్ళగలుగుతుంది. ఇది మారదు. రూపం మారినా దాన్ని మరలా కరిగిస్తే అది పూర్వస్థితికి వెళ్ళిపోతుంది. స్మెల్టింగ్ ఎలా ఉండదు. మానవ కూడా అంటే పేమెంట్స్ అన్న స్మెల్టింగ్ మరియు మెల్టింగ్ రెండు కూడా ఉపయోగించబడే విధానం ఒకటే. సారిపతులు అనే ఊరు ఉంది. అది సీదోను ప్రాంతానికి సంబంధించిన ఊరు. దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఈ 2 దేశాల్లో ఉన్నటువంటి దేవుని కుటుంబాలను దేవుడు ఎంచుకోవడం లేదు, కానీ అన్య జనాంగానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు ఎంచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. నిన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు, రోడ్డు మీద వెళ్తున్న వారిని కూడా విడిచిపెట్టాడు. వారికి దేవుడు తెలిసినా తెలియకపోయినా, వారు దేవుని ఎరిగి ఉన్నా ఎరగకపోయినా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయన ఎరిగినవాడు. అరణ్యంలో కొండలకి పశువులు మాత్రమే పశువులన్నీ కూడా ఆయన అని అంటారు. ప్రతి పశువుకి ఎక్కడో ఆయన తెలుసు, ప్రతి పక్షి ఎక్కడో కూడా ఆయన తెలుసు, ప్రతి దానికి కూడా ప్రతి జాడ తెలిసింది ఆయనకి. నక్షత్రాలు ఆయన పేరు పెడతారు. ఎన్ని నక్షత్రాలని మనం లెక్క పెట్టగలుగుతాం? జీవితకాలం సరిపోతుందా? మనం చూస్తున్న గ్యాలక్సీలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క పెట్టలేం. మనకి తెలియని గ్యాలక్సీలు ఎన్నో ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి ఆకాశంలో. అవన్నీ లెక్క పెట్టగలుగుతామా? కానీ దేవుడికి ప్రతిదీ తెలుసు. మనం అనుకుంటాం మన పరిస్థితులు, మన కష్టాలు, మన శ్రమలు, మన కుటుంబ జీవితం, మన అక్కరలు ఇవేమి దేవుడికి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు సమస్తాన్ని కూడా. సారిపోతారు పదానికి అర్థం ఏంటంటే స్మెల్టింగ్ అని అర్థం. నేను చెప్పాను కదా, స్మెల్టింగ్ భూమిలో నుంచి ఏదైనా తీసేటటువంటి ఓరు తీస్తే దాన్ని కరిగిస్తారు. కరిగించిన తర్వాత మనకి ఇటువంటి రూపం వస్తుంది, ఇటువంటి పదార్థాలు వస్తాయి. అది మరలా ఓరుగా మారదు ఒకసారి కరిగిన తర్వాత. దేవుడు సారిపతిని అక్కడ స్వచ్ఛమైన దానిగా మారుస్తూ ఉన్నాడు, మలినాన్ని తీసివేస్తూ ఉన్నాడు. సారిపతి అనే జీవితంలో ఒక గ్రామంగా మాత్రమే దాన్ని ఎంచుకోవడం, ఒక మానవ జీవితంగా మనం ఎంచాలి. సారిపతి కష్టం, శ్రమ, వేదన, దిగులు, చింత మానవ జీవితంలో ఉండేయండి. మన చింతలను ఎరిగిన వాడు, మన కష్టాలన్నీ కూడా ఎరిగిన వాడు. సారిపతు ఆ గ్రామం గురించి దేవుడు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు ప్రభువు కూడా తన యొక్క పరిచర్యలో సారిపతు గ్రామాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సారిపతులో ఉన్న విధవరాలని ఆయన అక్కడ ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుడు
ఇంతమంది ఉన్నారు కానీ దేవుడు సారి బదులునే ఒక విధవాన్ని ఎంచుకున్నాడు అని ప్రభు ఆయన అక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, జీవము గల దేవుడు ఆ గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్న విధవానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేవుడు ఎందుకు ఎందుకు ఇచ్చుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో కూడా కరువు ఉంది. కరువులో ప్రజలందరూ కూడా అవమటిస్తూ ఉన్నారు. కానీ ప్రభు సారపతి గృహాన్ని దర్శిస్తూ ఉన్నాడు. రాజులు 1 గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనం మనం చదివినప్పుడు, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. అంతటా పరమాకారంలో సారపతి ఈ గ్రామం పూర్తి చేసే సందర్భంలో ఆ పరివారంలో 7వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఆ భాగంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు కిరీతు వాకు దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. కిరీతు వాకు దగ్గరికి వెళ్ళు, ఆ వాకు నీరు త్రాగుతావు, కాకులములతో నిన్ను పోషిస్తాను అని చెప్పి 5వ వచనంలో చెప్తున్నాడు. 5, 6 వచనంలో మాటలు రాయబడుతున్నాయి. ఏలియాని కరువు సమయంలో పోషిస్తూ ఉన్నాడు. పోషించడానికి కిరీతు వాకు నీరు ఇస్తూ ఉన్నాడు. కాకులని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఉదయమందు అస్తమయమంట కాకోలంట ఏలియాకి ఆహారాన్ని తెచ్చి అంట. కొడుకులో ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాయి కాకులు? కీర్తన గ్రంథంలో అద్భుతమైన మాట ఉందండి. 147వ సంకీర్తన మనం చదువుకునే సందర్భంలో కీర్తనకారుడు ఒక ఆశ్చర్యకరమైన మాటను అక్కడ రాస్తూ ఉన్నాడు. 9వ వచనంలో కీర్తన 147 9వ వచనం, పశువులకు అరచుచుండు పిల్లకాకులను ఆయన ఆహారం చూసుకుంటాడు. పశువులకు ఆయన ఆహారం ఇస్తాడంట. అరచుచుండు పిల్లకాకులకు కూడా ఆయనే ఆహారం ఇస్తాడంట. ఇప్పుడు కాకులకి కూడా ఆయన ఆహారం ఇస్తాడు. కాకుల ద్వారా దేవుడు ఏలియాని పోషిస్తానని చెప్తున్నాడు. కెరూబు వాకు దగ్గర కరువు సమయంలో కీర్తన గ్రంథం 145వ సంకీర్తనలో 15వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. సర్వజీవుల కన్నులు ఎవరు చూస్తున్నాయంట? సర్వజీవులు అంటే ఇందులో మానవులు ఉంటారు, అన్ని జీవులు ఉన్నాయి. అన్ని జీవులు, సకల జీవులు, ఊపిరి గల సమస్తం కన్నులు అంట నీ వైపు చూచుచున్నవి. కీర్తనకారుడు చెప్తున్న మాట ఇది. దావీదు రాసిన కీర్తన. నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. తగిన కాలము, సమయం ఉంటుంది. తర్వాత వచ్చిన 16వ వచనంలో, నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికలను ప్రతి జీవి కోరికలుంట. ఏ విధంగానంట? ఆయన గుప్పిని విప్పుతాడంట. ప్రియమైన సంగమా, దేవుడు గొప్ప దేవుడు. ఆయన అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఏలియాని పోషిస్తూ ఉన్నాడు కరువు సమయంలో. ఇప్పుడు వాడు నీరు ఎండిపోయింది. కాకులు ఎక్కడి నుంచి తెచ్చామనుకుంటున్నారు ఆహార పదార్థాన్ని? ఉదయం ముందు రొట్టెలు, అస్తమయం ముందు రొట్టెలు మాంసంలో తీసుకొచ్చాయంట. ఎలా తీసుకొచ్చాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి? రాజు కుటుంబం నుంచి తెచ్చుంటే, కోటలో నుండి తీసుకొని వచ్చుంటే అవి అప్పుడు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే కోటలో నుండే. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడు వాటి వరకు ఆహార పదార్థాలు పెట్టాడు. నా సేవకుని ఏరియానికి నువ్వు వెళ్ళి ఇవ్వు అని చెప్పి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కాకులకి ఆయన ఆజ్ఞాపించాడంట. వాగు నీరు ఎండిపోయింది. 8వ వచనం, మొదటి రాజులు 17వ వచనం. అంతటా, అందుకని అక్కడ అంతటా అనే మాట అక్కడ రాయబడుతూ ఉంది. నీరు జీవానికి సాదృశ్యం. నీరు అది మానవుడికి జీవితాన్ని ఇస్తూ ఉంటుంది, ఆయుష్ని ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నీరు అయిపోయింది, అక్కడ ఎండిపోయింది. ఎండిపోయిన సందర్భంలో ప్రభువు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉన్నదట. వాక్కు అనే మాటకి దావర్ అనే పదం వాడబడింది. దావర్ అంటే వాక్కు, మాట, వాక్యము అని అర్థం. యెహోవా వాక్కు అనే మాట అక్కడ రాయబడుతూ ఉంది. యెహోవా వాక్కు నిర్గమకాండ గ్రంథంలో మనము ఆ 3వ అధ్యాయంలో మనం చదువుకునే సందర్భంలో 2వ వచనంలో, మండుచున్న పొదలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడంట. ఎవరికి? మోషేకి. పొద మండిపోతూ ఉంది. అక్కడ మధ్యలో యెహోవా దూత ఉన్నాడు. ఆ మంటలో
దూత కాలిపోవడం లేదు, పొద కూడా కాలిపోవడం లేదు. మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ మంట ఎందుకు ఆ పొదను కాల్చలేకపోతుంది. పొద ఇంకా అలాగే ఉంది. ఈ మధ్య నేను కొన్ని దినాల క్రితం సీనాయి పర్వతం దగ్గర ఉన్న ఒక పొదని ఒక పాస్టర్ గారు అక్కడ వెళ్ళి పరిశోధిస్తున్నాడు. దాన్ని మంట పెట్టినప్పుడు అది కాలిపోయింది. కాలిపోవాలి మంట ఆ పొద, కానీ ఎందుకు కాలిపోలేదు? ఆ పొదలు ఎవరున్నారు? యెహోవా దూతున్నాడు అంటాం. 14వ అధ్యాయం నిర్గమకాండం కూడా 14వ వచనం 15వ వచనం మనం చదివితే ఆ యెహోవా దూత ఎవరనంట? యెహోవా దేవుడే. యెహోవా దూత ఎవరంట? ఆయన పేరు ఏమని చెప్తున్నాడు అక్కడ? యెహోవా అని చెప్తున్నాడు. యెహోవా అంటే ఏంటి? నేను ఉన్నాను అని అర్థం, అయాం అని అర్థం. యెహోవా అంటే అర్థం ఏంటండి? ఉన్నాను. ఆయన ఉన్నవాడు అని అనేవాడు అంట. ఆయన ఉన్నాను అని చెప్పేవాడు అంట. ప్రియమైన సంగమా, అందుకని యోహాను సువార్తలో ఆయన చెప్తారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటున్నాడు. ప్రభు ఎందుకు ఇటువంటి మాటలు పలుకుతున్నాడు? నేను ఐఆమ్ సీయింగ్స్ అని చెప్పి 7 సీయింగ్స్ ఉండే యోహాను సువార్తలో నేను ఆ మాట ఎందుకు ప్రభు ఉపయోగిస్తున్నాడు అంటే ఆయనే దేవుడు కాబట్టి. ఆది యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 3వ వచనం చదువుతుంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడు అంట. ఆ వాక్యం అన్నారు కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆదియందు దేవుడి యందు ఉన్నాడంట. ఇప్పుడు మండుచున్న పొగలో మోషేకి ప్రత్యక్షమైన ఆ యెహోవా పోతే ఇక్కడ ఏలియాకి కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దాబార్ అనే పదానికి వాక్కు అర్థం. యోహాను సువార్తకుడు యేసు ప్రభువుని వాక్కు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ వాక్కే ఏలియాకి కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఇక్కడ అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చారు. ఆదికాండం 15వ అధ్యాయంలో చదివితే మొదటి 2 వచనాల్లో 3 వచనాల్లో అక్కడ కూడా ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రాహామునకు ప్రత్యక్షమై, వాక్కు నువ్వు భయపడుకు, నేను నిక్కేయడము నీ బహుమానం అత్యధికమగును అని అంటున్నాడు ప్రభు. అక్కడ వాక్కు ఎవరు అంటే యేసు ప్రభువే. ప్రియమైన సంగమా, ఆయనే ఏలియాకి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతను ఊరికి పోయి అచ్చట ఉండము. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతను ఊరికి పోయి అచ్చట ఉండము. దేవుడు ఒక పనిని అప్పచెప్తూ ఉన్నాడు ఏలియాకి. ఏలియా చేయవలసిన పని ఏంటంటే సీదోను వెళ్ళాలి. కరువు జరుగుతూ ఉంది చుట్టుపక్కల దేశములకు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా కరువుతో అప్పడిస్తూ ఉన్నాయి. వర్షపు నీరు లేదు, ఒక్క చుక్క కూడా పడడం లేదు, పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు సీదోను వెళ్ళాలి. అది వాస్తవానికి దేవుడు ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనపరచుకున్నామని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, కానీ వీరు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోలేదు. ఇప్పుడు అక్కడ అన్యులు నివసిస్తూ ఉన్నారు. ఆ నివసిస్తూ ఉన్న ప్రాంతంలో అక్కడ ఒక కుటుంబాన్ని ప్రభు ఏర్పరుస్తూ ఉన్నాడు. సారిపత అని చెప్పాను కదా. సారిపత అంటే ఏంటి? కరుగుతా అని అర్థం. అది ఎలా కరుగుతూ ఉంటుంది? వేడిలో ఆ పదార్థాన్ని పెట్టినప్పుడు అది కరిగి రూపాన్ని మార్చుకుంటుంది. రూపాన్ని మార్చుకోబోతూ ఉన్న ఒక గృహం దగ్గరికి ఏలియా గారు వెళుతూ ఉన్నారు. 9వ వచనం మనం చదివినప్పుడు, నిన్ను పోషించుటకు అచ్చడునున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. నిన్ను పోషించుటకు. కరువులో దేవుడు పోషిస్తాడటండి. కరువులో ఆ విధవరాలికి దేవుడు సెలవిచ్చాడంట. ఆ పైభాగంలో చూస్తే ఆయన కాకోలములకు సెలవిచ్చాడు. ఆయన ఏలియాని పోషించాడు. వాగుని నిండిపోయిన వరకు దేవుడు అక్కడ ఉంచాడు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాడు సారేపతి దగ్గరికి. ఇప్పుడు సారేపతిలో విధవరాలకు దేవుడు సెలవిచ్చాడంట, ఆజ్ఞనిచ్చాడు. అక్కడ నువ్వు నా సేవకుడిని పోషించు అని. అది కూడా కరువులో. 10వ వచనంకి వచ్చేటప్పటికి ఏలియా దేవునికి లోబడుతూ ఉన్నాడు. అందుకే అతడు లేచి సారేపతికి పోయి పట్టణపు గౌని ఎందుకు రాగా. పట్టణం అది పట్టణపు గవిని అంటే గేట్ అనమాట. గవిని అంటే పట్టణపు గేటు. కమాన్స్ ఉంటాయి కదండి మనకి, కమాన్లు ఉంటాయి. హైదరాబాద్లో ఈ కమాన్ అనే పేరు ఎక్కువ వాడుతూ ఉంటారు. పెద్ద ద్వారబంధం ఉంటుంది. ఒక పట్టణం, ఒక గ్రామంలోనికి కానీ, ఒక వీధిలోనికి కానీ, ఒక కాలనీలకు కానీ వెళ్ళేటప్పుడు మనకి పెద్ద కమాన్ కనిపిస్తూ ఉంటుంది.
ప్రియమైన సంగమా, ఇక్కడ గవిని అంటే ఆ పట్టణపు గోడ, కోటకున్న ద్వారం, ఆ ద్వారం అన్నమాట. ఇప్పుడు గవిని అందుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండని చూచి, ఒక విధవరాలు కట్టెలు ఏరుతూ ఉంది. ప్రియమైన సంగమం, చూచి ఆమెను పిలిచాడు. కట్టెలు ఎందుకు ఏరుతూ ఉంది? ఆహారాన్ని సిద్ధపరచుకోవడం కొరకే. ఇప్పుడు దేవుడు ఆమె దగ్గరికే వెళ్ళమన్నాడు. ఒక సూచన ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏలియాకి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆ స్త్రీ ఎవరో దేవుడు ముందుగా అతనికి తెలియజేస్తూ ఉన్నాడు. కట్టెలు ఏరుతూ ఉంది, ఓకే ఈ విధవరాలే అని ఏలియా గారు కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు చూడండి ఏలియా గారు ఏం చేస్తూ ఉన్నాడు, ఆమెను చూచి ఆమెను పిలిచాడంట. ఆమెను చూచి ఆమెను పిలిచి, పిలుపు ఉండాలండి, పిలుపు ఉండాలి. పిలుపు లేకపోతే ఎవరు కూడా పరిచర్య చేయలేరు. ఏ పరిచర్య అయినా సరే పిలుపు అనేది ఉండాలి. నిన్ను పిలిస్తేనే నువ్వు క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉండగలుగుతావు. దేవుడు నిన్ను పిలిస్తేనే నువ్వు నిత్య రాజ్యంలో సభ్యుడిగా నువ్వు ఉండగలుగుతూ ఉంటావు. ఒక్కసారి దేవాలయంలో నిన్ను దేవుడు పిలిచాడంటే అది నిన్ను పరలోకంలో కూడా శాశ్వతమైన నిత్యరాజ్యంలో ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం అనేది ఇప్పుడు కూడా రెండు రకాలు. ఒకటి భూ సంబంధమైనది, రెండవది పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో నువ్వు వెళ్ళాలంటే ముందుగా భూ సంబంధమైన ఆశీర్వాదంలో నువ్వు పాల్పొందులు పొందాలి. పిలుపు అనేది ఏంటో తెలుసా? ముందుగా ఈ లోక సంబంధమైన ఆలయంలోనికి నేను పిలుస్తున్నాడు దేవుడు. తదుపరి పరలోక సంబంధమైన ఆలయంలోనికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సంగమా, ఈసారి ప్రతి విధవాళ్ళకి కూడా దేవుడు అక్కడ ఏరియా ద్వారా పిలిపిస్తూ ఉన్నాడు. అందుకే మీరు అక్కడ పిలిచి అనే మాటను మీరు గమనిస్తే బోల్డ్ లెటర్స్ అక్కడ ఉండడం మీరు గమనించగలుగుతారు. ఏలియా గారు అడుగుతున్నారు, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని. వాగుని ఎండిపోయింది కదా, నీళ్ళు లేవు తాగడానికి, అడుగుతూ ఉన్నాడు. త్రాగుటకై కొంచెం నీళ్లు తీసుకుని రమ్మని వేడుకున్నాడంట. పోస్ట్ చేశాడు. ఎంత దప్పికొనుడు ఉన్నాడో. పెరుగు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాడు. ఎంత సమయం పట్టి ఉండదో. అలసిపోయాడు. దారిలో ఎక్కడ కూడా చొప్ప నీరు కనబడి ఉండదు తాగడానికి. ముందుగా అడిగింది దాహానికి నీళ్ళు ఇవ్వ అన్నాడు. 11వ వచనంలో ఆమె నీళ్లు తేవబోతుండగా గమనించండి, ఆ ఊర్లో నీళ్ళు ఉన్నాయి, ఆ స్త్రీ గృహంలో కూడా నీరు ఉంది. అంటే ఏమిటి? ఇంకా జీవం అనేది ఆ గృహంలో ఉంది. ప్రియమైన సంగమా, ఆమె నీరు తేవబోతుండగా అతను ఆమెను మరలా పిలిచాడంట. అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. ఆశ్చర్యం కదండి. సావుడు అడుగుతూ ఉన్నాడు రొట్టె ముక్క. అలాగ అడగొచ్చా? అడిగాడు. ఎందుకు అడిగాడంటే సారిపోయిన విధానానికి దేవుడు ఆజ్ఞాపించాడంట, సెలవిచ్చాడంట. అందుకనే అడుగుతూ ఉన్నాడు, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతులలో అంటున్నాడు. ఏమంటాడు అక్కడ? నీ చేతిలో నీవు తీసుకుని రమ్మని చెప్పాను. ఆశీర్వాదం అంటే అది సేవకుడికి. ఆ స్త్రీ ఏమి జవాబిస్తుందో తెలుసా? 12వ వచనంలో, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎదురు ఉండగా కానీ అపమొగుడైన లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుడికై వచ్చింది. ఆ విధవరాలు చెప్పిన మాట విన్నారు కదా, తొట్టిలో పట్టెడు పిండి ఉందంట. పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉందంట. అవి తప్పించి ఇంకేం లేవంట. ఆమె కుమారుడు మాత్రమే ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు ఆమె కుమారుడిని ఆమె బ్రతికించుకోవాలనుకుంటుంది. ఆ కొంచెం పిండితో రొట్టెని చేసి తన కుమారుడికి ఇస్తుంది. ఇంకా ఏం తింటుంది? తల్లి ఏమనుకుంటుంది? కొడుకే పెట్టాలనుకుంటుంది. తను తినకపోయినా చావక ముందు అనే మాట ఉపయోగిస్తుంది అక్కడ. ఆ స్త్రీ చావు ఆ కుటుంబానికి దగ్గరలో ఉంది. అందుకే చెప్పాను, స్మెల్టింగ్ గురించి చెప్పాను. సారిపత అంటే రూపం మార్చుకుంటుంది. ఊరుందని కరిగించినప్పుడు అది మారుతుంది, మళ్ళా అది పూర్వస్థితికి రాదు. ఈ కుటుంబం మరణానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఇప్పుడు తన సేవకుని పంపి రూపాన్ని మార్చుకోవడం కాదు, ఆ రూపాన్ని ప్రభు రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని ఆ స్త్రీకి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, తన యొక్క సేవకుడి
ద్వారా ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుంది. తొట్టులో పట్టణ పిండి ఉంది, గుడిలో కొంచెం నూనె ఉంది అని అంటూ ఉంది. ఇప్పుడు చూడండి, నేను చావకముందు, మేము చావకముందు నేను ఇంటికి పోయి, ఇల్లు అనే పదాన్ని సూచిస్తుంది చూడండి, ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పొలంలో ఏరుటికే వచ్చింది, సిద్ధం చేసుకుంది, మరణం అనేది ఉంది అని చెప్పి ఆ స్త్రీ తిరిగి సిద్ధపడిపోయింది. ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చిన 11వ వచనంలో అప్పుడు ఏలియా జవాబిస్తున్నాడు ఆమెతో ఇట్లా, నేను ఏమంటున్నాడు చదవండి, భయపడవద్దు. మరలా చెప్పండి, మళ్ళీ చదవండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. పోయి నీవేం చేయాలి? చెప్పినట్లు చేయము. ఏలియా ఆ స్త్రీని ఎందుకు అడిగాడు తెలుసా? అది ప్రభువు చెప్పమని చెప్పిన మాట ఆ స్త్రీకి. అందుకనే పోయి నాకు ఒక అప్పని తీసుకురా, పోయి దాహంతో నాకు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడింది, కానీ ఆహారం ఇవ్వడానికి ఆ స్త్రీ సిద్ధపడలేదు. ప్రేమైన సంగమ. కానీ మరలా ఏలియా గారు చెప్తున్నారు, పోయి నీవు చెప్పినట్లు చేయము. దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి. గత శుక్రవారం పాఠభాగంలో మనం అదే విన్నాం. దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి, ఆచరించాలి. ఇప్పుడు మనం చదువుతుంటే ఈ భాగంలో ఏలియా గారు మాట్లాడుతున్నారు ఇంకా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. మొదట చేయమంటున్నాడు. ఒక చిన్న అప్పం మొదట చెయ్యి అంటున్నాడు. ప్రియమైన సంగమా, ఆ కుటుంబానికి మొదట చెయ్యని అంటున్నాడు. ఇటువంటి మాటలు చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది లేదా? ఏంటి ఇలా అంటున్నావు? నా కుటుంబం ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, చుట్టూ కరువు ఉంది, నువ్వు కూడా కరువులోనే ఉన్నావు కదా, ఎందుకు నన్ను ఈ రీతిగా అడుగుతున్నావు అని అనుకోదా ఆ స్త్రీ? కానీ ఏలి ఏమని చెప్తున్నాడని అంటే, నీవు చెప్పినట్లు చెయ్యి అంటే ఆ స్త్రీ ప్రతిస్పందన కూడా మనం గమనించాలి. ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. తరువాత ఏలియా గారు కంటిన్యూ చేస్తున్నారు. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. తరువాత అని అంటున్నాడు. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము అని అంటున్నాడు. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలోనే అయిపోదు. భూమి మీద అంట యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలో నూనె అయిపోదు. ఎంతమంది కుటుంబాల్లో ఈ ఆశీర్వాదం ఉంది? నీకు లేని సందర్భంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమైన బాల్యంలోనైనా ఎప్పుడైనా ఒకసారైనా ఎదురు చూస్తుంటారు కదా. మన దగ్గర అన్నీ ఉండొచ్చు, విదేశం వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, మన దగ్గర చేతులు డబ్బులు లేని పరిస్థితులు ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి అడిగి రప్పించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. జాబ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అడగొచ్చి అడగకూడదు, అమ్మని నాన్న ఏమనుకుంటారు, తిరిగి ఇంటికి వచ్చేయమంటారేమో అని లేని స్థితిలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళు విశ్వాసులు అయితే ఇటువంటి గొప్ప కార్యాలను వారు చూడగలుగుతూ ఉంటారు. ఈ స్త్రీ అంటుంది, ప్రశ్నించినప్పుడు జవాబిచ్చినప్పుడు ఏలియా గారు ఇచ్చిన ఆ జవాబుకి లోపడుతూ ఉంది. ప్రియమైన సంగమా, ఏలియా గారు చెప్తున్న మాట ఏమిటి? భూమి మీద యెహోవా వర్షం కురిపించేంత వరకు. ఇప్పుడు వర్షం పడుతుంది. ఈ వర్షం ఏంటి? తెల్లవారుజాము వరకు వర్షం పడింది. నేను బయలుదేరినప్పుడు వర్షం లేదు, ఒక్క చుక్క లేదు వర్షం. దారిలో వస్తున్న చినుకులు పడ్డాయి. ప్రియమైన సంగమా, నేను అమలాపురం దాటిన తర్వాత అమలాపురంలో వర్షం పడుతూ ఉంది, గట్టి వర్షం. ప్రియమైన సంగమా, యెహోవా దేవుడు వర్షం కురిపించకపోతే ఒక్క చుక్క వర్షం కూడా పడదు. యెహోవా దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతే ఒక్క ఆశీర్వాదం కూడా అది మనము పొందుకోలేము. 15వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమని సెలవిచ్చాడు? ఆ వర్షం మళ్ళా కురిసేంత వరకు నీ ఇంట్లో ఆశీర్వాదం అనేది తొలగిపోదు అంటాడు. యెహోవా దేవుడు సెలవిస్తే ఆ ఆశీర్వాదం తిరగబడే ఉంటుంది. ఆశీర్వాదం నిత్యరాజ్యం వరకు నిన్ను తీసుకుని వెళ్తుంది. అన్ని రానికి ప్రభు తన సేవకుడి ద్వారా ఇస్తున్న పిలుపు ఇది. నశించిపోవలసిన ఆ సువర్ణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని, ఆ బంగారాన్ని సువర్ణంగా మారుస్తూ ఉన్నాడు. 15వ వచనం చూద్దాం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు. ఒబీడియన్స్ కనబడుతుంది.
ఒబీడియన్స్ కనబడుతుంది. దేవుని మాటకు ఆ స్త్రీ లోబడింది కాబట్టి కరువు సమయంలో దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట కాదు, ఇక్కడ ఆశ్చర్యకరమైన మాట రాయబడుతుంది. ఆమెయు ఆమె ఇంటి వారులు, కుమారుడు మాత్రమే కాదండి, అత్తమామలు ఉండొచ్చు, భర్త చనిపోయాడు అత్తమామలు ఉండొచ్చు, చుట్టుపక్కల వారు ఉంటారు కదా, బంధువులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు. ప్రియమైన సంగమా, ఇంటి వారును కూడా భోజనం చేయించి వచ్చారంట. ఎన్ని దినాలు? అనేక దినములు భోజనం చేయించి వచ్చారు. ఎందుకు? ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసినందువలన. ప్రేమిటి సంఘం 16 చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా, అది యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట. ఆయన సెలవిచ్చాడంటే అది ఎన్నడూ కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనము మొదటి తెస్సలోనిక పత్రికలో చూద్దాం. మనం ఇందాక చెప్పాం కదా, 2 పాఠాలు ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 9-10 వచనాలు, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి భాగాలు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని యొద్ద మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు యాలాగు చెల్లింపగలము. 7వ వచనంలో చదివితే ఇంకొక మాట అంటున్నాడు, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ మా శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందండి. ఏలియా ఆ స్త్రీ విశ్వాసాన్ని బట్టే కదా ఆదరించబడ్డాడు. ఆ స్త్రీ విశ్వాసాన్ని బట్టే కదా ఆదరించబడ్డాడు. ఇప్పుడు 2వ తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని మాటలని దేవుడు భక్తుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే 9వ వచనంలో, మీరు మమ్మల్ని పోలి నడుచుకున్నవారు కానీ మాకు అధికారం లేదని చేయలేదు. ఎందుకు ఈ మాట అవసరం అంటే, అవసరమైనప్పుడు కూడా వారు సంఘం నుంచి తీసుకోకుండా తమ సొంతంగా వారు పనిచేయచ్చు, రాత్రి పగళ్ళు పనిచేయచ్చు, జీవనం చేసి వారు జీవించాలని చెప్పి పౌలు గారు రాస్తూ ఉన్నారు. 8వ వచనంలో, ఎవరిని అంతలో ఉచితంగా ఆహారం పుచ్చుకోవడం లేదు, మేము మీరు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి పగళ్ళు పనిచేసి జీవనం చేసి మేము ఎందుకు అలా చేసాం, మాకు అధికారం లేదా అని కాదు, మాదిరిగా ఉండాలని చేసామని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. చివరిగా యోహాను సువార్తలో మనం చూస్తే 11వ అధ్యాయంలో మొదటి నుంచి 11వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ మనకి బేతనీ అనే ఊరు కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, బేతనీ అంటే బాధించబడిన గృహం అని అర్థం. బేతనీ అంటే బాధించబడిన గృహం అని అర్థం. రొట్టెల గృహం అని అర్థం వస్తుంది, ఖర్జూర గృహం అని కూడా అర్థం వస్తూ ఉంటుంది. ప్రేమైన సంగమా, బాధించబడుతుంది ఈ గృహం, దుఃఖంలో ఉంది, దుఃఖంలో శ్రమ అనుభవిస్తూ ఉంది, సారిపోతూ కరిగిపోతూ ఉంది, ఇంకా అయిపోవచ్చింది ఆ సారిపోతు జీవితం. ఆ జీవితాన్ని దేవుడు మరలా జన్మింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్తలకు వస్తే ఒక జీవితం అయిపోయింది. ఇక్కడ ఆ స్త్రీ మరణాన్ని ఎదుర్కొంటుంది సిద్ధపడి. ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోబోతూ ఉన్నాడు. ప్రభువుకి వర్తమానం వచ్చింది. యోహాను సువార్త 11వ వచనంలో, మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు ఒకడు మరియ గురించి, మార్తను గురించి, లాజరు గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. 11వ అధ్యాయం. ఆ కుటుంబానికి కొరకు దేవుడు అలా ఏర్పాటు చేసి ఉంచాడు. ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఈ అధ్యాయము ఆపాదించబడుతూ ఉంటుంది. మరియా, మార్త, లాజరు అంట. మార్త నువ్వు అనేకమైన పనులను గురించి నీవు విచారిస్తున్నావు, తొందరపడుతున్నావు. కానీ 11వ అధ్యాయంలో మార్త యొక్క విశ్వాసాన్ని ప్రభు కనపరుస్తూ ఉన్నాడు. మార్త తన విశ్వాసాన్ని బహిరంగపరుస్తూ పునరుద్ధారణం గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఉంది. మనం అనుకుంటాం వంట చేసి వాళ్ళు దేవుని వాక్యాన్ని వినరండి. ఖచ్చితంగా వింటారు. మార్త లాంటి వాళ్ళు పని చేస్తున్నా సరే దేవుని వాక్యాన్ని వింటారు. ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం గమనిస్తే 2వ వచనంలో, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తలమణికలతో ఆయన పాదములు
తుడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎదుగు వర్తమానాన్ని పంపారు. అయ్యా రోగి అయ్యాడు అంటే ప్రభు రావాలి. అయితే ఇక్కడ చూడండి, ఆ 4వ వచనంలో యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అన్నట్టు. ఒక సమస్య నీ జీవితంలో వచ్చిందంటే దాని గురించి ఉపయోగం అవసరం లేదు. ఆ సమస్య ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏదైనా సరే అది సమస్య అయినా దేవుడే మహిమపరచబడతాడు. ఒక రోగి మరణానికి సమీపంగా ఉంటే ప్రభు అంటున్నాడు అది మరణం కొరకు వచ్చింది కాదు అని అంటూ ఉన్నాడు. అయితే దేవుడి కుమారుడు మహిమపరచబడాలంటాం. 5వ వచనంలో అంటున్నాడు, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించడు. మార్తను ప్రేమించడంట, మరియను ప్రేమించడంట, లాజరును ప్రేమించడంట. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని కూడా దేవుడు ఆ రీతిగా ప్రేమిస్తూ ఉంటాడు. మరియే కదా యేసు ప్రభువుని తన గృహంలో తీసుకుని వచ్చింది. మరియే కదా మార్తే కదా తీసుకొచ్చింది. మార్త ఇంట్లో తీసుకురావడం బట్టి కదా ఆయనకి ఆహారం ఉండింది. ప్రేమైన సంగమా, ఇప్పుడు మరియా లాజరులు ఆ విశ్వాసం నుండి రాబడ్డారు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, అయితే యేసు ప్రభు అంట తానున్న చోట ఇంకా 2 దినాలు ఉన్నాడని చెప్పి 6వ వచనంలో యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. సమాచారం వచ్చిన వెంటనే ఆయన కదలలేదు, కానీ ఇంకా నిలిచి ఉన్నాడు అక్కడ. 7వ వచనంలో అటు పిమ్మట ఆయన మనము యోధకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యుని బోధకుడ, ఇప్పుడు యూదులే నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలు అన్నారు కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకం వెలుగును చూచింది కనుక తొట్టుపాటు నిజమే కదండి. 12 గంటలు ఉన్నాయి, నువ్వు పగటి సమయంలో నడిస్తే నువ్వు తొట్టుపడవు. పగలనేది ఇక్కడ యేసు ప్రభు అయిన లోకానికి వెలుగని యేసు ప్రభుని గురించి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. పగలు నడవాలంట. ఏ పగలు? ఈ లోకం అనే వెలుగు కాదది, యేసు ప్రభు అనే వెలుగులో నడిస్తే మనం తొట్టుపడమని చెప్తున్నాడు 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందుకు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును. రాత్రి అంటే పాపం, అది పాపంలో నడిస్తే తొట్టుపట్టమంటే పడిపోతాడు. ప్రియమైన సంగమా, ఎవరైనా రాకించిన తోసేననుకోండి పడిపోవాల్సిందే. తొట్టుపట్టమంటే దాని అర్థమైందే సాతాను తోసేస్తాడు. అనగా నువ్వు పడ్డావనుకో, ఎక్కడ పడతావంటే పాతాళంలో పడతావు కదా. శుక్రవారం చెప్పబడిన మాట ఇది. అయితే సాత్వత విధవరాలు సాతాను ఆ మాట వినకుండా దేవుని మాట వింటూ ఏడే చెప్పిన మాట చూడడం చేసింది. అందుకనే ఆమె జీవిస్తూ ఉంది పరలోక రాజ్యంలో. ఇక్కడ దేవుడు ఏమో చెప్తాడంటే పగలు అనగా యేసు వెలుగులో నడిచిన వాడు ఎప్పుడు కూడా తోటపడ్డాట. పాపమనే చీకట్లో నడిచిన వాడు నశించిపోతాడని చెప్తున్నాడు. చివరిగా 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నాము అని వాళ్ళతో చెప్పాడంట. లాజరు నిద్రిస్తున్నాడంట. ప్రభు తెలుసు. ఆయన పెట్టేటికి లాజరు సమాధి కూడా అయిపోయింది. కానీ దేవుడు సమాధిలో లాజరుని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. సమస్యలు మోసేసిన సమాధి ద్వారం అక్కడ రాయి పెట్టబడిందా? మీరు తెలిసేవాళ్ళండి. నేను కూడా అక్కడ యేసు ప్రభువుని సమాధి చేసిన ఆ యొక్క ద్వారము నేటికి కూడా తెరిచే ఉంది. ఆయన ఇక్కడ లేడు అని పదం అక్కడ బయట రాయబడింది. దూత చెప్పిన మాట అవును. ఎందుకు లేడంటే ఆ సమాధి ఆయన బంధించినారు. అపవాది బంధిస్తాడు సాతాను. కాబట్టి ఎవరు కూడా ఆయన బంధించలేరు. దేవుని వాక్యాన్ని విశ్వాసి హృదయంలో చూస్తూ వెళ్ళకుండా వాకి చేయలేడు. అది కేవలం మనిషి మాత్రమే చేసుకోగలుగుతాడు. మనిషి పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలని, పగలు నడవాలా, చీకటిన నడవాలా? అయితే ఎలా నడవాలి? దేవుని మాట వినాలి. సాత్వకు ఆ విధవాలు దేవుని మాట విన్న కాబట్టి జీవపు వెలుగులో నడుస్తుంది. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి పరిశీలించుకుందాం. మన కరువు, మన అక్కర్లు, వీటిని గురించి మనం దిగులు పడుతున్నామా? దిగులు పడద్దు. సమయం వస్తుంది. తగిన కాలం ముందు దేవుడు నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు కదా. తగిన కాలం ముందు నీ అక్కర్లు, నీ అవసరాలు అన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. నువ్వు చేయవలసిన పని అది. ఈ లోకాన్ని కాదు, ఆహారాన్ని కాదు, పదార్థాలను కాదు, వస్తువులను కాదు. ప్రియమైన సంగమా, దేవుని వాక్యం వెతకాలి, ఆయన లోపడాలి. ఆ
విధంగా నువ్వు చేసినప్పుడు ఆయన మహిమపరచబడినప్పుడు సారిపతి విధవరాలు మరి కుటుంబం ఏ విధంగా దీవించబడిందో నువ్వు కూడా ఆ విధంగా దీవించబడతావు. నువ్వు కలిగి పొందడమేమో, అయితే దేవుడు నేను నిత్య రాజ్యానికి జీవుగా నేను చేస్తూ స్వతంత్రాన్ని నేను మార్చిపోతున్నాడు. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీ హృదయంలో కావేయడం గాక.